90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సింగర్ కల్పన ప్రమాదం నుండి బయటపడ్డారు. స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కల్పన బహుభాషా నేపథ్య గాయని, కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్స్లో కల్పన ఒకరు. 27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశ విదేశాలలో 3000కు పైగా సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఓ టీవీ నిర్వహించిన పాటల కార్యక్రమంతో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. దీంతో వారంతా సింగర్ కల్పనకి ఏమైందనేటువంటి ఆందోళన కనబరుస్తున్నారు. కల్పన ఆత్మహత్యకి పాల్పడ్డారా, లేక రోజు వేసుకునే స్లీపింగ్ టాబ్లెట్స్ ఓవర్డోస్ అయ్యాయా? ఆమె భర్త ఎందుకు దూరంగా ఉంటున్నారు? 2 రోజులు బయటకు రాకపోవడానికి కారణమేంటి అన్న సందేహాలు కలుగుతున్నాయి. సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టిఎస్ రాఘవేంద్ర ఫేమస్ సింగర్. ఆమె తల్లి సులోచన కూడా సింగర్నే. తమ్ముడు షికినా షాన్ కూడా ఒక ఒపెరా సింగర్. ఇలా అందరూ సింగర్సే. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన మదురై శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో ఓ పాటని పాడారు. అప్పటి నుంచి సింగర్ గా రాణిస్తూ వచ్చారు. ఎన్నో వేల షోలు చేశారు. సింగర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా రాణించారు కల్పన. చైల్డ్ ఆర్టిస్ట్ గా 30కి పైగా సినిమాలలో నటించారు. 3 ఏళ్ల వయసులో ఈనాడు అనే మలయాళ సినిమాలో యాక్ట్ చేశారు. బాలయ్య యాక్ట్ చేసిన సీతారామ కళ్యాణంలోనూ కనిపించారు. సింగర్గా ఆమె 3000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఆమె పాటలు పాడి మెప్పించారు. అద్భుతమైన గొంతులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలు, కేవి మహాదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయని గాయకులతో కలిసి అనేక పాటలు పాడారు. కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకోవాలనే డెసిజన్కి వచ్చారు సింగర్ కల్పన. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్లో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నారు. కానీ 2010 నుంచి దూరంగా ఉంటున్నారు. అప్పటికే 3 పిల్లలు ఉన్నారు. వారిని చదివించాలి, కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పోటీ జరుగుతోంది, అందులో పాల్గొను అని చెప్పింది. దీంతో అందులో పోటీ చేశాను. అందులో ఎలాగైనా గెలవాలనుకున్నాను. కొందరు నన్ను ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి కూడా చెప్పారు. కానీ అవేవి పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చారు కల్పన. కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయనని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన చెన్నైలోనే ఉంటున్నారట. తన 19 ఏళ్ల కూతురిని ఆయనే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్కి కల్పనకు మధ్య గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. సింగర్గా ఎదగడం నచ్చలేదని, దీంతో చాలా ఇబ్బంది పెట్టారని, ఆమెని కెరీర్ పరంగా ఎదగనీయకుండా చేశాడని, అందుకే ఆయనకు కల్పన దూరంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కల్పన ఆత్మహత్యత్నానికి పాల్పడిందా, ఆమె భర్తనే దానికి కారణమా అనేది అనుమానంగా మారింది. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న కల్పన నోరు విప్పితే అసలు విషయం బయటకు వస్తుంది. సింగర్ కల్పన ప్రమాదం నుండి బయటపడ్డారు. స్లీపింగ్ పిల్స్ ఓవర్డోస్ కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమె కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. కల్పన బహుభాషా నేపథ్య గాయని, కేవలం సింగర్గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ని సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఫేమస్ సింగర్స్లో కల్పన ఒకరు.
27 ఏళ్లుగా పాటలు పాడుతున్నారు. దేశ విదేశాలలో 3000కు పైగా సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆమె బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నారు. ఓ టీవీ నిర్వహించిన పాటల కార్యక్రమంతో ఆమె బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. దీంతో వారంతా సింగర్ కల్పనకి ఏమైందనేటువంటి ఆందోళన కనబరుస్తున్నారు. కల్పన ఆత్మహత్యకి పాల్పడ్డారా, లేక రోజు వేసుకునే స్లీపింగ్ టాబ్లెట్స్ ఓవర్ డోస్ అయ్యాయా, ఆమె భర్త ఎందుకు దూరంగా ఉంటున్నారు, 2 రోజులు బయటకు రాకపోవడానికి కారణమేంటి అన్న సందేహాలు కలుగుతున్నాయి. సింగర్ కల్పన సంగీత కుటుంబంలోనే జన్మించారు. ఆమె తండ్రి టిఎస్ రాఘవేంద్ర ఫేమస్ సింగర్. ఆమె తల్లి సులోచన కూడా సింగర్నే. తమ్ముడు షికినా షాన్ కూడా ఒక ఒపెరా సింగర్. ఇలా అందరూ సింగర్సే. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ చేసిన కల్పన మదురై శ్రీనివాస్ వద్ద సంగీతంలో శిక్షణ పొందారు. 5 ఏళ్ల వయసులోనే అప్పట్లో సాలూరు వాసురావు చేకూర్చిన కుటుంబం సినిమాలో ఓ పాటని పాడారు. అప్పటి నుంచి సింగర్ గా రాణిస్తూ వచ్చారు. ఎన్నో వేల షోలు చేశారు. సింగర్ గానే కాకుండా యాక్టర్ గా కూడా రాణించారు కల్పన. చైల్డ్ ఆర్టిస్ట్ గా 30కి పైగా సినిమాలలో నటించారు. 3 ఏళ్ల వయసులో ఈనాడు అనే మలయాళ సినిమాలో యాక్ట్ చేశారు. బాలయ్య యాక్ట్ చేసిన సీతారామ కళ్యాణంలోనూ కనిపించారు. సింగర్గా ఆమె 3000కు పైగా పాటలు పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఆమె పాటలు పాడి మెప్పించారు. అద్భుతమైన గొంతులో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి అలరించారు. మెలోడీ సాంగ్స్ తో పాటు రాగాలపనమైన పాటలను అనేకం పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పి బాలు, కేవి మహాదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయకులతో కలిసి అనేక పాటలు పాడారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నారు. ఒకనొక స్టేజ్లో సూసైడ్ చేసుకోవాలనే డెసిజన్కి వచ్చారు సింగర్ కల్పన. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్లో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పారు. గత 25 ఏళ్లుగా పాటలు పాడుతూనే ఉన్నారు. కానీ 2010 నుంచి దూరంగా ఉంటున్నారు. అప్పటికే 3 పిల్లలు ఉన్నారు. వారిని చదివించాలి, కానీ ఉద్యోగం లేదు. పాటలు పాడేందుకు ఒక్క అవకాశం కూడా రాలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో సింగర్ చిత్రమ్మ నాకు ధైర్యం చెప్పింది. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా అంటూ నాకు ధైర్యం చెప్పి జీవితంలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహించింది. పోటీ జరుగుతోంది, అందులో పాల్గొను అని చెప్పింది. దీంతో అందులో పోటీ చేశాను. అందులో ఎలాగైనా గెలవాలనుకున్నాను. కొందరు నన్ను ఇండస్ట్రీ పరువు తీస్తుందన్నారు. మా కుటుంబానికి కూడా చెప్పారు. కానీ అవేవి పట్టించుకోకుండా కష్టపడి ఆ పోటీలో గెలిచాను. ఒంటరి పోరాటం చేశాను. ఆ విజయం తర్వాత నాలో మార్పు వచ్చింది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకోవచ్చారు కల్పన. కల్పన భర్త ప్రసాద్ ప్రభాకర్ వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయనని పోలీసులు విచారిస్తున్నారు. ఆయన చెన్నైలోనే ఉంటున్నారట. తన 19 ఏళ్ల కూతురిని ఆయనే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్కి కల్పనకు మధ్య గొడవలు ఉన్నట్లు తెలుస్తుంది. సింగర్గా ఎదగడం నచ్చలేదని, దీంతో చాలా ఇబ్బంది పెట్టారని, ఆమెని కెరీర్ పరంగా ఎదగనీయకుండా చేశాడని, అందుకే ఆయనకు కల్పన దూరంగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కల్పన ఆత్మహత్యత్నానికి పాల్పడిందా, ఆమె భర్తనే దానికి కారణమా అనేది అనుమానంగా మారింది. ప్రస్తుతం హాస్పిటల్లో కోలుకుంటున్న కల్పన నోరు వేపితే అసలు విషయం బయటకు వస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.